పేహల్గాం దాడిని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే గురుజీ నిజంగానే మరి అంటే ఏంటి అసలు వాళ్ళు జస్ట్ అంటే మనం ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు దెబ్బ కొడుతున్నాం నీళ్ళు ఆపేస్తేనే వాళ్ళు విలువలాడిపోతున్నారే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాల ప్యాకెట్ కూడా 150 రూపాయలు 200 పెట్టుకుంటారు వాటర్ బాటిల్ 400 రూపాయలు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయి ఒక ఇండియా ఇంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఈ విధంగా ట్రీట్ చేస్తే ఏంటి మనం చేతులు కట్టు కూర్చోవడం కరెక్ట్ అంటారా లేకపోతే దాడి చేయడం కరెక్ట్ అంటారా పాల ప్యాకెట్ 150 కాదు పాల ప్యాకెట్ 1000 రూపాయలు అయినా అయ్యా వాటర్ బాటిల్ 1,00,000 రూపాయలు అయినా దానికి ఆర్థిక వనరులు సమకూర్చే దేశాలు కూడా సపోర్ట్ గా ఉన్నాయండి వారికి. ఓకే సో కాబట్టి మనం దాంట్లో సునకానందం పొందక్కర్లే, అవసరం లేదంటారు. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందే అంటే అది ఒక పాకిస్తాన్ మీద కాదండి, అల్లాని నమ్మకపోతే మేము చంపేస్తాం, అల్లాని నమ్మని వారు అందరూ చంపేస్తాం అని ఏ శాస్త్రం అయితే చెప్తుందో ముందు ఆ శాస్త్రాన్ని నిర్మూలించడం కోసం పనిచేయాలి. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ మొత్తాన్ని నేలమట్టం చేసేసిన ఇక్కడ 20-30 కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు. మరి ఆ ముస్లింస్ లో కనీసం 1% మంది అయ్యా అల్లాని నమ్మకపోతే వారందరినీ మేము చంపేస్తాం అన్న లక్ష్యంతో పనిచేయటం మొదలు పెడితే ఇక్కడ మిగిలిన హైందవుల పరిస్థితి కూడా కష్టం అవుతుంది. కాబట్టి ముందు ఆ మూలం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం అంతే మహాత్మ. ఓకే, సో నిజంగానే ఇలాంటివన్నీ మనం చూసేటప్పుడు ఒక 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 హిందువుగా ఎవరికన్నా ఆ ఫీల్ రావాలి. బట్ నిజంగా మరి అటువంటి ఫీల్ వస్తుందో లేదండి. క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నాం, ఎందుకంటే ఖండిస్తున్నాం, క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నాం, ఏమంటారు తీవ్రంగా ఖండిస్తున్నాం, స్పందిస్తున్నాం, మేలుకున్నాం. ఇది సరిపోదండి. అది అట్లా ఏమన్నా చెయ్యాలంటే మనం కూడా ప్రత్యేక సైనిక వ్యవస్థ కింద ఏర్పాటు అయ్యి అయ్యా కనీసం ఊరికి సైనికుడు వస్తే తప్ప సో ముందు మనం ప్రశ్నించే గొంతు కూడా మనది అవ్వదండి. అదే కోరుకుంటున్నాం రామరాజ్యం. నేను అదే అనుకుంటున్నాను. ఒక ప్రబుద్ధుడు చాలా గొప్పగా మాట్లాడాడండి, ఇతని గురించి ఒకసారి మనం విందాం. అసలు ఇది వింటే నిజంగా చాలా నాకు ఇదిగో చూడండి. పిసుకోవడం అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని బత్తాలు పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు ఒక్కొక్క నా కొడుకు. ఆవు పేడ తిని ఆవు మొత్తం తాగినట్లు అనుకుంటున్నారా కొడకల్లారా? అరే అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు, నాలాంటి తిక్కలా కొడుకులు కూడా ఉంటారు. సరైన సమాధానం చెప్తా మీరు అనుకుంటున్నారేమో. అరే ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ మీకున్నటువంటి గోండాయిజం, రౌడీయిజం, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం తీసుకుని వచ్చి ఎర్ర పెంటికలు తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారా మీరు? ఎర్రపగాడు ఇంటికలు తీసుకెళ్లారు తల మీద. అంతకు మించి ఏమన్నా పీకగలిగారు మీరు? మీరందరూ కలిసి నా ఇంటికలు పీకెళ్లారా? నా ఇంటి చుట్టూ ఉండే గడ్డి పీకెళ్ళండి నా కొడకల్లారా మీరు? సిగ్గనిపించట్లేదురా క్రైస్తవుల లైవ్ లోనికి వచ్చి కామెంట్లు పెట్టడానికి? పంట పొలాల్లో పంది కుక్కలు పడ్డట్లుగా, పచ్చని పంట పొలంలోనికి ఊర పందులు పడ్డట్లుగా ఎవరేం మాట్లాడుకుంటున్నా మధ్యలోకి వచ్చేస్తారు. సిగ్గు ఉండదారా మీకు? ఆశాబాదులకి సిగ్గు సరం ఉండేదారా? సిగ్గు సరం అనేది ఉండదారా మీకు? బత్తాయి గలరా చేస్త నా కొడకల్లారా? క్రైస్తవులు జోలికొస్తే మగ్గెలర కొడతాం నా కొడకల్లారా అనుకుంటున్నారా మీరు? క్రైస్తవులు జోలికొస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెడతాం నా కొడకల్లారా మీరు? అది సార్ పరిస్థితి. ఈ ప్రబుద్ధుడు సార్, ఇది మాట్లాడిన ప్రబుద్ధుడు కూడా చూపిస్తాను మీకు. సో ఈ ప్రబుద్ధుడు మాట్లాడిన మాటలు ఇవి. సో మరి ఇట్లాంటి పాస్టర్లు ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏంటి అంటే కాషాయవాజు నా కొడకల్లారా? సో ఇట్లాంటి వ్యక్తుల గురించి మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్? అయితే స్వామి ఇక్కడ మనం ఒక రకంగా వారిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వారి దగ్గర ఒక యూనిటీ ఉంది. ఏమిటండి, ఇప్పుడు ఒక చర్చికి వెళితే ఒక యూనిటీ ఎలా ఉండాలో వాళ్ళు బోధిస్తున్నారండి. మసీదుకి వెళ్తే యూనిటీ ఎలా ఉండాలో వారి బోధకులు బోధిస్తున్నారు. మన ఆలయాలకు వెళ్తే అర్చన చేసుకోవడం వచ్చేయటం తప్ప మనకు బోధించే వ్యవస్థ ఎక్కడుంది ఆలయాల్లో? సూపర్, ఇదే కదా మేము కోరుకుంటున్నాం రామరాజ్యం పేరుతోటి. ఎక్సలెంట్. నిజంగానే ఏ మనిషికి ఏ దానికైనా ఒక యూనిటీ ఉంటే ఎవడైనా కూడా దాని గురించి చర్చించాలని కూడా భయపడతారు. మనకి ఆలయాలు ఉన్నాయి. రోజు గుడికి మీరు 80% మనం ఈ స్థితికి వచ్చేసి రోజు మీరు నేను గుడికి వెళ్ళకపోవచ్చు, కనీసం గుడికి వెళ్ళిన వారికైనా అక్కడ బోధన జరుగుతుందా? అయ్యా మన అందరూ ఈ రకంగా బంధువులు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మీరేం పని చేస్తారు? మీరు ఖాళీగా ఉంటున్నారా? అయ్యా మీరు వ్యాపారవేత్త కదా, ఆయనకు 50,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి, ఆయన ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పిలిస్తే మీరు వస్తుండండి, 10 మందికి మీరు సహాయం చేస్తుండాలి మన వాళ్ళకి అని చెప్పేసి మనం ఏమన్నా బోధిస్తున్నామా? మనం ఏమన్నా
కాబట్టి స్వామి ఇప్పుడు ఏదన్నా మార్పు రావాలి అంటే ఒకటి భారత రాజ్యాంగ అమెండ్మెంట్ ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ జరగాలి. రెండోది మన ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా నడుము బిగించి అర్చనలు పూజలు నైవేద్యాలతో పాటుగా వాటిని కొంచెం తగ్గించిన నష్టం ఏం లేదండి. వచ్చిన వారికి మాత్రం ధర్మాన్ని బోధించాలి, జరగబోయే ప్రమాదం తెలియజేయాలి, లేకపోతే వీరికి తెలియదండి అయ్యా. రైట్. ఏదేమైనా అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు అప్పుడంటే చూశారు కాబట్టి ప్రత్యక్ష సాక్షి కాబట్టి రంగరాజన్ గారి విషయం బయటపడ్డది కాబట్టి మీరు చూశారని చెప్తున్నారు. సో మరి అటువంటి అర్చకులు ఇంకా చాలా మంది ఉండొచ్చు, మరి వాళ్ళ మీద ఏంటి, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? కాదు స్వామి, అర్చకులైనా అర్చకులు కాని వారు ఎవరైనా చాలా మంది ఎవరైనా కానీ ఎవరైనా సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్. సో మద్యం అనేది వారి శారీరక అవసరార్థం వారు లోబడి ఇబ్బంది ఇక్కడ. కానీ అలా చేస్తే మద్యం తాగి సిగరెట్లు తాగి వ్యభిచరించేవాడు బ్రాహ్మణుడు కాదు అని 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. కాబట్టి వారు ఆ వృత్తి వదిలేసి బయట ఏ పని చేసుకున్నా పర్వాలేదు. నేను ఈ శరీర సుఖాలకి వీరైనా కాదు ఎవరైనా సరే ఒక రంగరాజన్ గారైనా కాదు, వృత్తి వదిలేసి మీరు బయటకు వెళ్ళి ఇంకేమన్నా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆ రెండోది ఆలయ ప్రాంగణంలో చేయడం మహాపాపం అంతే. ఎందుకంటే ఆ గుడికి చరిత్ర ఉంది అంతే స్వామి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా 108 ప్రదక్షిణ చేస్తే అక్కడ కోరికలు నెరవేరుతాయని ప్రతి భక్తుడు నమ్ముతున్నాడు కాబట్టి ఆ గుడి అంత ప్రాచుర్యం పొందింది. ఈ మాట నేనే కాదండి, వారు తండ్రి గారి దగ్గర సౌందరరాజన్ గారి దగ్గర 2 సంవత్సరాలు పనిచేసి మానేసిన వ్యక్తికి ఆయన రాజు గారు నేను బయటకు వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. నేను అప్పుడు చెప్తే ఎవరో నమ్మలేదు, నన్ను ఎవరైతే పనిలో పెట్టారో శ్రీదేవి అక్కకి చెప్తే ఈ పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకు రాంది, ఇప్పుడు చూసారా బయటకు వస్తే ఇంకా చాలా బయటకు వస్తాయి. అక్కడ లోపల నోట్ల కట్టలని 500 రూపాయల కట్టలని ఎలకలు కూడా కొరికేసిన కట్టలు ఉన్నాయి అంటే అక్కడ ఈ అబ్బాయి క్లీన్ చేస్తుంటే అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు. ఎక్కడ దక్షిణ గురు ఏమి ఉండీలు కూడా ఉండమంటారు కదా సార్, ఎక్కడి నుంచి వస్తుంది మరి డబ్బు? అది మనకు తెలియదు, అది మనకు తెలియదు. దాని మీద కూడా చర్చ చేయాలి కదా, ఎందుకంటే ఏ భక్తుడు కూడా చర్చ వేరే స్వామి, చర్చ్ వేరే చేసుకోవచ్చు కానీ బట్ దానికి నేను సాక్షిగా నాకు అది తెలియదు మాట్లాడు. కానీ మ్యాటర్ అయితే అదే కదా, అక్కడ ఎక్కడ కూడా ధర్మ హుండీలు ఉండవు, మరి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది సరే అది కూడా త్వరలో బయటపడాలని చూద్దాం, అది కూడా ప్రజలకు తెలియాలి. థ్యాంక్ యూ వీరరాఘవరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి అంటే ఉన్న ఫ్యాక్ట్ ని మీరు చెప్పే ప్రయత్నం చేశారు. అది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది మన కామెంట్ రూపంలో చూద్దాం. ఏదేమైనా మీ రామరాజ్యం పేరుతోటి ఎక్కడైతే హిందూ సమాజానికి కానీ హిందువులకు కానీ విఘాతం కలుగుతుంటే వాటిని నిరోధిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన తమరు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.